నా మీద వచ్చిన ఆరోపణలకి ఇవాళ నాకు బాధ కలిగి నేను యాక్చువల్గా తాడేపల్లిగూడెంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్కి నేను కోశాధికారిగా పనిచేస్తున్నాను. అలాగే కిరణ వర్తక సంఘానికి నేను ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్. తాడేపల్లిగూడెంలో కేబుల్ ఆపరేటర్స్కి నేను ఆల్రెడీ ఇదివరకు ప్రెసిడెంట్ చేశాను నేను. ఏమంటే ఇప్పుడు మా నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు నేను. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవులు చేసేటప్పుడు నా నడవడిక ఏంటి, నా బాధ్యత ఏంటి, నా విధానం ఏంటి, నేను ఎలా నడాలనేది నాకు ఒక ఇది ఉంటుంది. నేను దాని ప్రకారం ఎదగలడం జరుగుతుంది తప్పితే పొరపాటును కూడా నేను ఏదో తప్పుడు మార్గాల్లో వెళ్ళి తప్పుడు మార్గాల్లో చేసి ఇంకోటి చేసే ఇది నాకు లేదు. నాకు 40 సంవత్సరాల నాకు వ్యాపార చరిత్ర ఉంది. నాకు 40 సంవత్సరాలు నేను తాడేపల్లిలో ఆయిల్ వ్యాపారం చేస్తున్నాను. నేనేంటో నా నిజాయితీ ఏంటో తాడేపల్లిలో వ్యాపారస్తులు అందరికీ తెలుసు. నేను అందరికీ కూడా ఎవరికి కష్టం వచ్చినా, ఏ ఆఫీసుల నుంచి ఇబ్బంది వచ్చినా, ఇంకోటి వచ్చినా నేను నిలబడి వాళ్ళకి సేవ చేయడం తెలిసి తప్పితే నాకు ఛాంబర్ నుంచి నాకు వ్యక్తిగతంగా నాకు ఏమీ తెలియదు. దీంట్లో నాకు కొంతమంది నాకు తెలియపోవచ్చు మీడియా మిత్రులు, కానీ కొంతమంది నాకు పరిచయం ఉంది. పరిచయం ఉన్న వాళ్ళకి కూడా నేనేంటో తెలుసు. నేను మంచి చేస్తానా చెడు చేస్తానా నాకు తెలుసు. దయించి నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా జరిగిన తప్పుని సార్ మేము పొరపాటుగా తెలుసుకున్నాం, లేదంటే మాకు ఇన్ఫర్మేషన్ రాంగ్గా వచ్చింది, దానివల్ల ఇలా ప్రచురించడం ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు ఏమైనా రియలైజ్ అయ్యి వాళ్ళు దాన్ని సరి చేసుకోగలిగితే నేను సంతోషం. లేని పక్షంలో నేనైతే మాత్రం ఆల్రెడీ సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. నేను దాంట్లో ఏంటంటే నాకు ఎంక్వైరీ చేసి నా మీద జరిగింది మంచా చెడా ఏం జరిగింది అని ఎంక్వైరీ చేయండి మీరు అని చెప్పాను. గుడులో ఇచ్చాను సార్, గుడులో ఇచ్చాను సార్. ఎందుకంటే నేను ఇవ్వాల్సింది గుడిలోనే ఇవ్వాలి కదా సార్. మేము లాడ్జిలో ఉన్నాం సార్. లాడ్జిలో ఉంటే ఎవరికో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారటండి. ఇక్కడ ఏదో సార్ మేము లాడ్జిలోకి వెళ్ళిన వితిన్ 30 మినిట్స్ బిలో అండి. మేము లాడ్జిలోకి ఎంటర్ అయ్యాను. నేను వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్కి వెళ్ళొచ్చి బట్టలు వేసుకుని అలా కూర్చొని వెంటనే ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చారండి. నా దగ్గర ఏమీ లేదండి. నా దగ్గర ఉన్నదల్లా 1500 రూపాయలు నా జేబులో ఉంది. క్యాష్ అయితే ఏమీ లేదు. కౌంటింగ్ మిషన్ మా రూమ్లోనే ఉందండి, బ్యాగ్లో ఉంది రూమ్లోని. వాళ్ళు చెక్ చేసుకుంటారు కాబట్టి అన్నీ ఓపెన్ చేసుకున్నారు. ఈ మిషన్ ఏంటన్నారు ఏమంటే నాకు ఆల్రెడీ నాకు పొలం అనంతపల్లి అండి. వాళ్ళు పార్టీ కాకినాడ పార్టీ అని చెప్పారండి. నేను కొనుక్కునే వాళ్ళు ఆల్రెడీ నేను 10 రోజుల క్రితమే వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చి చైన్ కూడా చెక్ చేసుకున్నారండి. వాళ్ళు చూసుకున్న వాళ్ళు నాకేం చెప్పారంటే బ్రోకర్స్, సార్ మీరు వస్తే మీ సమక్షంలోనే వాళ్ళతో రేటు ఫైనల్ చేసేసి మీకు కొంత అమౌంట్ టోకెన్ మనీ ఇస్తారంటే దాని గురించి నన్ను తీసుకెళ్లారండి. రిజిస్ట్రేషన్ కాదండి, వాళ్ళు అగ్రిమెంట్గా కొంత టోకెన్ మనీ ఇచ్చి తర్వాత ఇంకో రోజు అగ్రిమెంట్ పెడతామన్నారండి. ఎందుకంటే అదే రోజు అగ్రిమెంట్ అవ్వదని చెప్పి నాతో పాటు మన ఎవరైతే నాకు బ్రోకర్ ఉన్నాడో నాకు మన రాజమండ్రి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నాడు సార్. అతను నెక్స్ట్ నాకు కారు తీసుకెళ్తాక నన్ను తీసుకెళ్ళిన అతను మరడి శ్రీనివాసరావు అతను ఉన్నాడు సార్. ముగ్గురే దాంట్లో ఉన్నది. అవునండి, నాది కాదండి కారు. యాక్చువల్గా అదే చెప్పాను సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క విషయం ఏంటంటే కార్లతో కానీ అక్కడ ఉన్న మిషన్ కానీ ఇంకోటి కానీ ఏది నాది కాదు. నేను ఆల్రెడీ సిఐ గారికి అవన్నీ నిరూపణ చేసుకుని నేను స్టేషన్కి నన్ను కేకేసిన తర్వాత అక్కడి నుంచి నాకు సిఐ గారు ఎంక్వైరీ అయిపోతుండగా నన్ను పంపించేశారు అక్కడి నుంచి. అసలు నా పేరు కేసు ఉందని మీరు ఒక్కసారి సిఐ గారితో మాట్లాడతానంటే నేను ఒక్కసారి నెంబర్ ఆన్ చేసి మీకు వినిపిస్తా ఆయనతోటి. ఇప్పుడు నా మీద ఏం కేసు పెట్టారో, లేకపోతే బైండ్ ఓవర్ కేసు పెట్టారా, లేకపోతే దొంగ నోట్లు కేసు పెట్టారా, లేకపోతే ఇంకో కేసు పెట్టారా మీరు ఎందుకు కనుక్కొని మీరు ఎవరైనా తెలుసుకోండి. నేనేమన్నానంటే దయ్యుంచి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసి తెలుసుకుని సార్ పలానా వ్యక్తి మీద పలానా కేసు కట్టేమని నిరూపణ తీసుకున్న తర్వాత మీరు న్యూస్ ప్రజెంట్ చేశారనుకోండి తప్పులేదు. నేనేమన్నానంటే డైరెక్ట్ సిఐ గారు ఒక ఇది రిలీజ్ చేశారు, ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు ఏం జరిగిందో మొత్తం అంతా దాంట్లో చెప్పాడు ఆయన. ఏమండే
మరి చెప్పిన తర్వాత కూడా నా మీద దుష్ప్రచారం చేసినట్టుగా అది చేసి మమ్మల్ని ఇబ్బంది పెడదామని కాకపోతే అసలు దేనికి చేయాలని నాకు అర్థం అవ్వదు అసలు. ఏమంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఆత్మగౌరవం అనేది ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. మనం తెలియదు సార్ ఏం జరిగిందనేది, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. మాకేం చెప్తారంటే నేను వచ్చిన అసెంబ్లీ అడిగా, నాకున్న నాలెడ్జ్ ప్రకారం సార్ వాళ్ళ కారులో వెళ్ళాం నేను. లేదు అంతే. అవును ఇదండి ఏమంటే మనకేమో నా తరపున నేను మాట్లాడిన వ్యక్తి ఏమో కుప్పాల కళ్యాణ్ చక్రవర్తి అండి, రాజమండ్రి. అతను ఆ ఏరియాలో ఒక బ్రోకర్ ఉన్నాడు. మళ్ళీ అతను అక్కడికి రమ్మన్నాడని చెప్పి ఇతను మామూలు చేస్తాడు, నాకు తెలియదండి. నన్ను తీసుకెళ్ళింది అయితే మాత్రం కళ్యాణ్ చక్రవర్తి. నేను అదే చెప్పాను స్టేషన్లో అంతే. నాకు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదండి. అవతల పక్క పార్టీ కూడా నాతో ఇంతవరకు మాట్లాడి సిట్టింగ్ పెడతానని చెప్పి నన్ను తీసుకొచ్చారు. నాకు ఇంతవరకు అమౌంట్ అయితే నా చేతికి ఇవ్వలేదు. పార్టీ వచ్చి నాతో మాట్లాడలేదు. నన్ను వెయిట్ చేయమన్నారు. నేను రూమ్లో ఉన్నాను అంతవరకు అండి. లోపల మీరు వచ్చారు, ఇది జరిగిందండి, ఇది నా రికార్డు ఇది కూడా, నా పొలం ఇది కూడా, డాక్యుమెంట్ ఇది కూడా నన్ను సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే వితిన్ నన్ను 2 అవర్స్లో నన్ను అక్కడికి పంపించేశారు. నాకేం చెప్పారు, సార్ మీరు ఇదేమీ లేదు, ఈ ఎవరైతే కళ్యాణ్ చక్రవర్తి అన్నారో ఆయన కార్లు ఉన్నాయి కదా, దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం గురించి దాని మీద మీ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే అది మీకు తీసుకుంటామని మీరైతే ఉండక్కర్లేదని నన్ను పంపించేయడం జరిగింది. అంటే దీని మీద ఏమైనా రాజకీయంగా మిమ్మల్ని అయితే దెబ్బతీయాలని అనుకున్నారు సార్? సార్ ఒక మాట, ఇక్కడ నేను జనసేన పార్టీలోకి వచ్చాను తప్పితే నేను ఏ రోజుని కూడా పార్టీ పరంగా జరిగే కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోలేదు.